ఇప్పుడంతా సోషల్ మీడియాలో ట్రెండింగ్ నడుస్తున్నాయి రీల్స్ కానీ ఏమైనా కానీ ఇట్లా రీల్స్లో బాగా కనిపించాలన్నా మాలాగా మా మీడియాలో ఉన్న వాళ్ళము చక్కగా అందంగా కెమెరాలో కనిపించాలన్నా ఏమేమి సెక్షన్స్ యాడ్ అవుతాయి దాంట్లో? యాక్చువల్లీ మాకు కూడా కోవిడ్ తర్వాత అంటే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ర్యాంపెంట్ అయినాకనే బాగా రీబౌండ్గా ప్లాస్టిక్ సర్జరీ పెరిగింది. అందరు అనుకున్నారు ప్లాస్టిక్ సర్జరీ కోవిడ్ తర్వాత షట్ డౌన్ అయిపోతుంది అనుకున్నారు, బికాస్ ఇట్స్ ఎలెక్టివ్ సర్జరీస్ ఎవరు వస్తారు. కానీ యాక్చువల్లీ ఇట్లా రీబౌండ్ అయిపోయినాయి అనమాట, ఎందుకంటే సోషల్ మీడియా. సో కెమెరాలో ఏంటంటే ప్రాబ్లము, మనం ఉన్న దానికన్నా కెమెరాలో 10 kgs ప్లస్ కనిపిస్తాం అట్లా, అది బై డిఫాల్ట్ అనమాట. సో మనం నేటివ్గా మన టార్గెట్ అంతా వెన్ ఇట్ కమ్స్ టు షూటింగ్ అండ్ ఫోటోగ్రాఫ్స్ స్లీక్గా ఎలా తీసుకురావాలి అనేది మెయిన్ ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది యాక్చువల్లీ కెమెరాలో. సో మెయిన్గా ముఖ్యమైనది ఏంటి, ఫేస్ కదా. చాలా మందికి యూజువలీ రౌండ్ ఫేసెస్ అట్లా ఉన్న వాళ్ళు మీరు ఫోటోగ్రాఫ్స్లో సరిగా కనిపించండి. చూడండి చీక్స్ తగ్గడానికి ఏమైనా హెల్ప్ చేయండి. అయితే అన్నీ నాన్ సర్జికల్ ఉండవు. మామూలుగా అయితే ఫేస్ సన్నగా కనపడటానికి ఉండే ప్రొసీజర్స్ చెప్తాను మీకు. సర్జరీస్తో అదొక చిన్న సర్జరీ, దాన్ని ఒక పెద్ద సర్జరీ కింద నేను చేయను, కానీ సర్జరీ అది. ఏం చేస్తామంటే నోట్లో నుంచి లోపటి వైపు ఒక చిన్న కట్ చేసి మనకి ముఖం మీద ఫ్యాట్ అనేది ఇలా జస్ట్ ఇట్లా లిక్విడ్ లాగా ఉండదు, ఇట్లా ఆర్గనైజ్డ్గా బాల్స్ లాగా ఉంటుంది అనమాట ముఖం మీద. సో అలా ఇక్కడ ఒక బాల్, ఇక్కడ ఒక బాల్ ఫ్యాట్ ఉంటుంది. అది ఎక్కువగా ఉన్న వాళ్ళు రౌండ్ ఫేసెస్ ఉంటాయి ఎక్కువ. సో చిన్న కట్ చేసి నోట్ లోపల నుంచి బయటకి ఏం కనిపించదు, ఇలా బయటకి పుల్ చేస్తే ఆ బాల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడే మనకి మీరు ఇప్పుడు మూవీస్లో బాగా ఫేమస్ అయిపోయింది చిజెల్డ్ లుక్. మనం కంటూర్ చేసినప్పుడు కూడా డార్కర్ టోన్స్ ఇక్కడ వేస్తాం, ఈ డార్కర్ షార్ప్ వస్తాయి ఇక్కడ నేను లోపలికి కాంటూర్ ఏరియాలో లుక్ వస్తుంది అనమాట. సో ఆటోమేటిక్గా మీకు ఒక 2-3 months సర్జరీ చేసిన 2-3 monthsకి చక్కగా లోపలికి వెళ్ళిపోయి ఒక మంచి చిజల్డ్ టోన్ వచ్చేస్తుంది అనమాట. అది ఈ ఏరియా. ఇది చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇవి హైలైట్ అవుతాయి, మళ్ళీ అవి బాగా కనిపించవు కెమెరాలో. సో వీటికి మ్యాసెటర్ బోటాక్స్ అని ఇక్కడ మనకు ఒక బలమైన మజిల్ ఉంటుంది, పట్టుకుంటే చాలా బలమైన మజిల్. ఈ మజిల్కి ఒక చిన్న బోటాక్స్ ఇంజెక్షన్ ఇస్తాం, ఏం లేదా మజిల్ నిద్రపోతుంది అనమాట. సో సన్నబడిపోతుంది ఆటోమేటిక్గా, ఆ ఇంజెక్షన్ ఇవ్వగానే సన్నబడిపోతుంది. సో ఇది ట్యాకిల్ అయిపోతుంది, ఇది ట్యాకిల్ అయిపోతుంది. అది అయిపోయినాక లైపోసక్షన్ చేస్తాం. ఈ ఏరియాస్ అన్ని మనం కంట్రోల్ చేసినప్పుడు కూడా డార్కర్ టోన్స్ వేస్తాం ఇక్కడ, ఎందుకంటే లోపలికి పుల్ అయినట్టు కనపడటానికి. జస్ట్ మనం ఒక షాడో కింద మాయ చేస్తాం కెమెరాని. అదే మనము లైపోసక్షన్ చేసి ఇక్కడ ఫ్యాట్ అంతా తీసేస్తే ఇలా లోపలికి మంచిగా టక్కిన్ అయిపోయి మనకు ఆ షాడో క్రియేట్ అయిపోతుంది న్యాచురల్ గా. వీటన్నిటిని సన్నగా చేశాక ఒక ముఖ్యమైన థింగ్ ఏంటంటే ముఖాన్ని కోల చేయడం. కోల ముఖం అయిపోతుంది. ఈ కోల ముఖం ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి చిన్ ఇలాంగేట్ చేయాలి. సో దీనికి 2 పద్ధతులు, ఇదర్ ఫిల్లర్, మనం ఫిల్లర్స్ తెలుసు కదా, టెంపరీ ఫిల్లర్స్, అవి 6 months to 1 year ఉంటాయి. అలా ఫిల్లర్ అన్నా పెట్టచ్చు, లేదా సర్జరీ చేసి ఇంప్లాంట్ అన్నా పెట్టచ్చు. ఓకే. సో చిన్ని మొత్తం ఇట్లా ముందరికి లాగేసినప్పుడు ఇవన్నీ సన్నగా అయిపోయినప్పుడు ఆటోమేటిక్ వి వచ్చేస్తుంది. కెమెరాస్కి వి అనేది చాలా ప్లస్ పాయింట్. మీరు అసలు కొరియా ఇటువైపు చూస్తే అందరూ సర్జికల్గా ప్రాపర్ సర్జరీస్ చేసుకొని మీరు ఎవరు చూసినా వీనే. అవును, నిజమే. ఆ వి అనేది కెమెరాకి చాలా ఇంపార్టెంట్, చాలా అందంగా కనిపిస్తాం అనమాట మన కోల ముఖం ఉన్నప్పుడు. అందుకే సోషల్ మీడియాకి వచ్చేసరికి ఈ ప్రొసీజర్స్ ఎక్కువ పాపులర్ మాకు. వస్తూ ఉంటారు జనరల్ కామన్ ప్రొసీజర్స్. ఇవన్నిటితో పాటు మనం ఇంకొకటి ఫేస్ లో మనకి అమ్మాయిలకి అందంగా కనిపించేది ఏంటంటే ఇవి హై ఉండాలి, మేలార్ ఎమినెన్స్ అంటాం. ఇవి హై ఉన్న అమ్మాయిలు సాధారణంగా అందంగా యంగ్ గా కనిపిస్తారు చాలా రోజు. అందుకే మనకి ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది ఫిల్లర్స్ పెడతాం ఇక్కడ ఒక ఏజ్ తర్వాత. అయితే అవి కొంచెం ఓవర్ డూ చేయడం మూలన అట్లా బాగోకపోవచ్చు, బట్ కరెక్ట్ హ్యాండ్స్లో అయితే కనుక మీరు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫిల్లర్ పెట్టుకుంటే ఇదంతా సన్నగా ఇది లేసినప్పుడు మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 years వెనక్కి వెళ్ళిపోతారు, అందంగా అయిపోవచ్చు. అండ్ కెమెరాలో కూడా ఆటోమేటిక్గా ఈ కంటోర్స్ హైలైట్స్ వచ్చేస్తాయి, మీరు మేకప్ ఏం అవసరం లేదన్నమాట. సో ఇవన్నీ ఫేస్ని ఎన్హాన్స్ చేసే ప్రొసీజర్స్. జనరల్గా కాంటోర్ చేసుకునేదే షేప్ కోసం అనమాట, కెమెరాని మాయ చేసి సన్నగా కనిపించడం కోసం.
సో మీరు ఇప్పుడు ఈ సైడ్ ఫ్యాట్స్ తీసినప్పుడు మరి డబల్ చిన్ కూడా రెడ్యూస్ అయిపోతుందా? మనం లైపోసక్షన్ చేసుకోవచ్చు. దానికి కూడా ఇది సక్షన్, లైపోసక్షన్ అని చెప్పండి, టార్గెట్ ఏరియాస్. ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఉంది అనుకోండి, లైపోసక్షన్ చేస్తే వెళ్ళిపోతుంది ఆ ఫ్యాట్, అప్పుడు మంచిగా. నాకు లైపోసక్షన్ వద్దు, కొంచెమే ఫ్యాట్ ఉంది అనుకుంటే ఫ్యాట్ కరిగించే ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. ఇంజెక్షన్ చేసేయచ్చు. ఆ ఫ్యాట్ కరిగించే కొంచెం ఇట్లా ప్రోడక్ట్ ఉంటుంది, అది లోపల పెట్టేస్తే మనకి మెల్లగా ఫ్యాట్ కరుగుతూ వెళ్ళిపోతుంది. అలా కూడా కాబట్టి చిన్న పార్ట్స్ అయితే అవి అలా కూడా ట్యాకిల్ చేయొచ్చు, సర్జరీ వద్దు అనుకున్న వాళ్ళకి. సో ఇట్లా మల్టిపుల్ ప్రొసీజర్స్ అన్ని అంటే స్టెప్ వైజ్ అన్ని ప్లాన్ చేసుకొని వెళ్తే మనకు ఆ ఎన్హాన్స్డ్ స్లీక్, ఆ ఇంటర్నేషనల్ లుక్ తెచ్చుకోవడం ఈజీ. ఓకే, ఇది మీరు ఒకసారితో వచ్చేస్తుంది కదా? ఇవన్నీ ఆల్మోస్ట్ పర్మనెంట్ ప్రొసీజర్స్, వన్ టైం ప్రొసీజర్స్, ఫిల్లర్స్ తప్పితే మిగతా ఏవైనా వన్ టైం ప్రొసీజర్సే. థ్యాంక్ యూ మ్యామ్.